హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూర్య టూన్స్. అది 1992 విజయవాడ విశాలాంధ్ర చిన్నారి లోకం స్వాతి వీక్లీ తిరుపతి ఆంధ్రజ్యోతి తర్వాత హైదరాబాద్ లో ఆర్టిస్ట్ గా నా మొదటి ఉద్యోగం మయూరి ఫిలిమ్స్ అండ్ ఉషాకిరణ్ మూవీస్ లోనే మొదట నోటిమాట ప్రకారం జాయిన్ అవ్వాల్సింది ఆంధ్రభూమి వీక్లీలో, కానీ తీరా హైదరాబాద్ వచ్చాక అప్పటి ఎడిటర్ శిఖరాజు గారు నా జాబ్ అపాయింట్మెంట్ విషయం ఎటూ తేల్చక హ్యాండ్ ఇచ్చేయడంతో మరో జాబ్ వెతుక్కునే క్రమంలో ఈనాడు చీఫ్ ఆర్టిస్ట్ రవికిషోర్ గారిని కలవటం జరిగింది. ఆ సమయంలో అక్కడ వేకెన్సీ లేకపోయినా అంతకు ముందే నేను మద్రాసులో అజయ్ ప్రసాద్ దగ్గర సినీ పబ్లిసిటీస్ ప్రాక్టీస్ చేసి ఉండటం వల్ల ఆయన మయూరి ఫిలిమ్స్ లో సినీ పబ్లిసిటీ ఆర్టిస్ట్ కావాలని అడిగారు. వెళ్లి చీఫ్ మేనేజర్ బాపినీడు గారిని కలవమని పంపించారు. యాక్చువల్ గా నేను హైదరాబాద్ వచ్చింది బాపు, బాలి, చంద్ర, గోపి, ఉత్తమ్, మోహన్, కరుణాకర్ లెవెల్లో పబ్లికేషన్ ఆర్టిస్ట్ అయిపోదామని. కానీ అది కుదరలేదు. ఆ అవకాశం దొరికే వరకు మరికొంతకాలం ఆగుదామంటే ఆంధ్రభూమి ఎడిటర్ శిఖరాజ్ గారి పుణ్యమా అని అప్పటికే 2-3 నెలల ఆదాయం లేక జేబులు ఖాళీ అయిపోయాయి. సో అప్పుడు నాకు ఉన్న ఒకే ఆప్షన్ బొమ్మల ఆర్టిస్ట్ అవ్వాలనే ఆలోచన పక్కన పెట్టి మయూరి ఫిలిమ్స్ లో పబ్లిసిటీ ఆర్టిస్ట్ గా చేరడమే. ఆ విధంగా ఈనాడు ఆర్టిస్ట్ రవికిషోర్ గారి రెఫరెన్స్ తో మయూరి బాపినుడు గారిని కలవడం జరిగింది. అప్పటి నా ఫ్యామిలీ మెయింటెనెన్స్ కి సరిపడా శాలరీ వస్తే చాలని ఎక్కువ డిమాండ్ చేయకుండా ఓకే చెప్పేశాను. అంతే. అంతకుముందు సంస్థల్లోలా రేపు చూద్దాం మాపు చూద్దాం అనే నాన్సుడు లేకుండా అప్పటికప్పుడు అపాయింట్మెంట్ లెటర్ టైప్ చేయించి మయూరి ఫిలిమ్స్ ప్రింట్ తో ఉన్న తెల్లని ఎన్వలప్ లో పెట్టి చేతికి అందించారు. అప్పుడు తెలిసింది రామోజీరావు గారి సంస్థలు ఎంత ప్రొఫెషనల్ గా ఉంటాయో, సిస్టమేటిక్ గా పనిచేస్తాయో. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్లు నా వర్క్ చూసిన బాపినుడి గారికి ఆ సంస్థ గొప్పతనం చూసిన నాకు ఫస్ట్ ఇంప్రెషన్ లోనే ఏదో తెలియని ఒక ఆత్మీయ బంధం ఏర్పడిపోయింది. ఇన్నేళ్లు గడిచిపోయినా ఆర్థికంగా ఎదిగే క్రమంలో ఎన్నో సంస్థలు మారినా ఇప్పటికీ ఆ ఫీలింగ్ అలాగే ఉండిపోయింది. ఆ విధంగా నా ఆకలి రాజ్యం కష్టాలకి ఎండుకార్డు పడి హైదరాబాద్ లో ఒక మంచి సంస్థలో ఉద్యోగం వచ్చేసింది. అది కూడా ప్రతి నెల 30వ తేదీనే జీతం. పే స్లిప్ తో పాటు డబ్బులు నీటిగా కవర్లో పెట్టి అందించేవారు. దానితో పాటు ఏడాదికోసారి ఆటోమేటిక్ గా పడే ఇంక్రిమెంట్, బోనస్లు కూడా. ఒక మధ్యతరగతి ఎంప్లాయీ లైఫ్ సాఫీగా సాగిపోవడానికి సొసైటీలో మంచి గుర్తింపు, మర్యాదకు ఇంతకు మించి ఏం కావాలి చెప్పండి. ఒక రకంగా చెప్పాలంటే ఈనాడు గ్రూపులో ఉద్యోగం టంచన్ గా జీతం వచ్చే గవర్నమెంట్ జాబ్ లాంటిదని ప్రతీతి. యాజమాన్య గొడవలు, ఎంప్లాయీస్ యూనియన్ సమ్మెలతో దివాళా తీసి దీపాలారిపోయిన ఎన్నో సంస్థల మధ్య స్వీయ నియంత్రణతో, అకుంఠిత దీక్షతో దేదీప్యమానంగా నిలిచింది ఈనాడు గ్రూప్. అంతేకాకుండా తుఫానులు, వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ముందుగా స్పందించి భారీ విరాళాలతో ఆదుకున్న మానవీయ చరిత రామోజీరావు గారిది. ఇక ఉషాకిరణ్ మూవీస్ ఆఫీస్, నా జాబ్, అప్పటి అనుభూతులు, చారిత్రక సంఘటనల గురించి. బేగంపేట శ్యామ్లాల్ బిల్డింగ్ మయూరి మార్గ్ పక్కనే విశాలమైన వెల్ మెయింటైన్డ్ గార్డెన్స్ తో ఆహ్లాదకరంగా ఒక గెస్ట్ హౌస్ లాగా ఉంటుంది ఉషాకిరణ్ మూవీస్ ఆఫీస్. అప్పుడప్పుడు జరిగే సినిమా షూటింగ్లతో సందడిగా ఉండేది. రాజశేఖర్ మీనాల అంగరక్షకుడు, శోభన్ బాబు జీవిత ఖైదీ, మోహన్ బాబు కుంతిపుత్రుడు షూటింగ్ సందర్భంగా శోభన్ బాబు, మోహన్ బాబు సిల్క్ స్మితలతో ఫోటోలు దిగటం, బ్రహ్మానందంతో ముచ్చట్లు. నేను ఆర్టిస్ట్ అని పరిచయం చేసుకోగానే షూటింగ్ యాప్ లో ఆయన కూడా స్కెచ్లు వేయడం అదో ఆనందం. అక్కడ సినిమా పోస్టర్స్, పేపర్ పబ్లిసిటీకి కావలసిన డిజైన్స్ చేయడం నా మెయిన్ జాబ్. నేను చేరిన తర్వాత ఓన్ ప్రొడక్షన్ లో వచ్చిన వసుంధర, జగన్నాథం అండ్ సన్స్, తేజ, జీవితమే ఒక సినిమా చిత్రాలకు, తర్వాత మయూరి ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూషన్ చేసే బయటి చిత్రాలకు డిజైన్స్ చేయడం జరిగేది. అప్పట్లో కంప్యూటర్ గ్రాఫిక్స్, ఫోటోషాప్ లేవు కాబట్టి సినిమా స్టిల్స్ ఆల్బమ్ చూసి అక్కడే ఉన్న ల్యాబ్ లో కావలసిన సైజు ప్రింట్ వేయించి కటౌట్ చేసి బ్రష్ లేదా స్ప్రే గన్ తో బ్యాక్గ్రౌండ్ కలర్స్ వేసి డిజైన్స్ చేయాల్సి వచ్చేది. ఇక లెటరింగ్ కూడా అనుఫాండ్స్ వచ్చేదాకా రోటరింగ్ పెన్ తో, బాపు స్క్రిప్ట్, ఫ్లాట్ బ్రష్ తో హెడ్డింగ్స్, టైటిల్స్ రాయటం కూడా మంచి కళగా గుర్తింపు ఉండేది. అక్కడి గార్డెన్ లో ఉండే అనేక ఫెరన్ జాతికి చెందిన ఆకులను అడ్డం పెట్టి స్ప్రే గన్ తో బ్యాక్గ్రౌండ్స్ క్రియేట్ చేయడం మంచి కిక్కిచ్చేది. చైర్మన్ రామోజీరావు గారు రోజు చికోటి గార్డెన్స్ ఇంటి నుండి ఉషాకిరణ్ ఆఫీస్ కు వచ్చి కొంతసేపు ఉండి ఈనాడుకు వెళ్లేవారు. వైట్ కారులో, వైట్ అండ్ వైట్ డ్రెస్ లో వచ్చి ఆయన ఉన్నంతసేపు ఆఫీస్ పిన్ డ్రాప్ సైలెంట్. ఒక బాపినుడు గారికి మాత్రమే వారి ఛాంబర్ లోకి ఎంట్రీ ఉండేది. మా అందరికీ మాత్రం ఆయన వచ్చి వెళ్లేటప్పుడు దూరంగా దర్శించుకోవడమే మహాభాగ్యం. ఒక్కసారి మాత్రం మద్రాసు నుండి వచ్చిన ఒక పోస్టర్ డిజైన్ లో కరెక్షన్ చేసి చూపించడం కోసం బాపినుడి గారు నన్ను కూడా ఆయన ఛాంబర్ లోకి తీసుకువెళ్లారు. అప్పటి చైర్మన్ సార్ కళలోని
తీక్షణ కాంతి వెలుగు ఇప్పటికీ నా కళ్ళలో నిలిచిపోయింది. అలాగే సార్ వచ్చినప్పుడల్లా ఏదో ఒక రెఫరెన్స్ కోసం ఇంటర్నేషనల్ పేపర్ కటింగ్స్ తెచ్చి వాటిపై స్కెచ్ పెన్ తో డిపార్ట్మెంట్ మార్క్ చేసి పంపేవారు. లాస్ ఏంజల్స్ టైమ్స్, న్యూయార్క్ టైమ్స్ లోని యాడ్స్ కటింగ్స్ రెఫరెన్స్ గా నాకు ఇచ్చేవారు. అంత పెద్ద సంస్థలకి చైర్మన్ అయ్యుండి కూడా ఆ విధంగా రెఫరెన్స్లు కలెక్ట్ చేసి ఇవ్వడంతో ఓన్లీ వ్యాపారమే కాకుండా ప్రతి డిపార్ట్మెంట్ పై వారికున్న అభిరుచి, కేర్ అండ్ కన్సర్న్ తెలియవచ్చింది. ఉషా కిరణ్ మూవీస్ ఓన్ ప్రొడక్షన్ చిత్రాల రిలీజ్ కి ముందు రోజు స్వీట్ ప్యాకెట్స్ తో ఫ్రీ ప్రివ్యూ, అలాగే మయూరి ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూషన్ చేసిన సినిమాలకైతే థియేటర్ దగ్గర ఐడి కార్డ్ చూపిస్తే ఈజీగా టికెట్స్ దొరికిపోయేవి. ఆ రోజుల్లో ఉన్న మిడిల్ క్లాస్ మెయిన్ ఎంటర్టైన్మెంట్ థియేటర్లో సినిమా చూడటమే కాబట్టి అక్కడ పనిచేయడం వల్ల ఈజీగా టికెట్స్ దొరకటం ఒక స్పెషల్ ప్రివిలేజ్. ఉషా కిరణ్ మూవీస్ ఓన్ ప్రొడక్షన్ చిత్రాలు తగ్గిపోయాక మయూరి ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూషన్ చేసిన కొబ్బరి బొండం, రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, యమలీల చిత్రాల కార్టూన్ పబ్లిసిటీ నాలోని ఆర్టిస్ట్ అండ్ కార్టూనిస్ట్ స్కిల్ కి మంచి గుర్తింపు తెచ్చాయి. ప్రొడ్యూసర్ వైపు నుంచి వచ్చే డిజైన్స్ లో జయదేవ్ గారి కార్టూన్స్ ఉండగా వాటి ఇన్స్పిరేషన్ తో ఇక్కడ నేను కూడా నా సొంత స్టైల్లో కార్టూన్ యాడ్స్, పోస్టర్ డిజైన్స్ చేసేవాడిని. ఆ రోజుల్లో జరిగిన సంపూర్ణ మద్య నిషేధ ఉద్యమం, ఈటీవీ ప్రారంభం లాంటి 2 చారిత్రక సంఘటనల్లో నా కాంట్రిబ్యూషన్ కి కూడా అవకాశం దక్కడం గౌరవమైన అనుభూతి. సంపూర్ణ మద్య నిషేధ ఉద్యమానికి ఈనాడు గ్రూపే పూర్తి స్థాయి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న విషయం తెలిసిందే. అందులో భాగంగా సినీ గాయని గాయకులందరితో మద్యపాన వ్యతిరేక పాటలు పాడించి ఆడియో క్యాసెట్లతో పాటు పాకెట్ సైజ్ పాటల పుస్తకాలు కూడా పంచడం జరిగింది. వాటి డిజైనింగ్, ప్రింటింగ్ పనులన్నీ నా చేతుల మీదుగా జరగటం, బాపినీడి గారితో సహా అందరి మన్ననలు పొందటం గొప్ప సంతోషం. ఇక ఈటీవీ కోసం లోగో డిజైన్స్ నుంచి మొదలుపెట్టి నేను చేసిన డిజైన్స్ సెలెక్ట్ కాకపోయినా ఈనాడు సినిమా, తరంగిణి లాంటి కొన్ని ప్రముఖ ప్రోగ్రామ్స్ కి నా టైటిల్ డిజైన్స్ వాడటం జరిగింది. పరిటాల రవి టార్గెట్ గా శ్రీరాములయ్య షూటింగ్ లో జరిగిన బాంబు బ్లాస్ట్ దుర్ఘటనలో ప్రాణమిత్రుడు గంగాధర్ రాజుతో పాటు మరికొంతమంది కొలీగ్స్ ని కోల్పోవడం బాధాకరం. ఈటీవీ లాంచింగ్ టైంలో ఇక్కడ మోషన్ గ్రాఫిక్ డిజైనర్స్ లేనందువల్ల ఈనాడు గ్రూప్ లో ఇంట్రెస్ట్ ఉన్న వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో బాపినీడు గారు మేనేజర్లా కాకుండా ఒక శ్రేయోభిలాషిగా నాకు మోషన్ గ్రాఫిక్స్ ట్రైనింగ్ కి వెళ్లమని పదే పదే సూచించిన ప్రింట్ మీడియా, ఆర్ట్, కార్టూనింగ్లే గొప్పవని పిచ్చి భ్రమలో పడి కలిసొచ్చిన అవకాశాన్ని వదులుకున్నాను. తర్వాత ప్రింట్ మీడియా పడిపోవడం, ఎలక్ట్రానిక్ మీడియా ఊపందుకోవడంతో ఆ మొదటి తరం మోషన్ గ్రాఫిక్స్ డిజైనర్స్ కి ఊహించలేనంత డిమాండ్ పెరిగిపోయింది. అది మాత్రం నా స్వయంకృతాపరాధమే. ఏదేమైనా హైదరాబాద్ వచ్చాక నా ఉపాధికి, నైపుణ్యం పెంచుకోవడానికి, గౌరవమైన ఐడెంటిటీకి తొలిమెట్టిగా నిలిచిన ఈనాడు గ్రూప్ సంస్థల్లో ముఖ్యమైన మయూరి ఫిలిమ్స్, ఉషా కిరణ్ మూవీస్ లో పనిచేయడం నా అదృష్టంగా భావిస్తూ చైర్మన్ శ్రీ రామోజీరావు గారి దివ్యస్మృతికి శ్రద్ధాంజలి. మీ సూర్య. Hi friends, please subscribe to Surya Toons YouTube channel.